గుంటూరియన్స్ ఉన్నప్పుడు స్వతంత్రుడిగా బరిలోకి దిగిన మూడో ఆయన చుండూరు సుందరరామ శర్మ కూడా గుంటూరియనే. ఆయన అక్కడ విద్యార్థి సంఘ నాయకుడిగా టీజేపీఎస్ కాలేజీ ఎలక్షన్స్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే కుతూహలంతో రాజకీయాలు చేస్తూ వచ్చారు. స్వతసిద్ధంగా న్యాయవాది, సీనియర్ న్యాయవాది, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. ప్రస్తుతం ఆయన మనతో లైవ్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. నమస్తే సుందరరామ శర్మ గారు. నమస్తే. నమస్తే. చాలా ఇంట్రెస్టింగ్ అండి. అంటే చాలా చోట్ల మిగిలిన పట్టభద్రుల నియోజకవర్గాలు ఉండొచ్చు కాక, బట్ గుంటూరు కృష్ణా జిల్లాలు అనేసరికి ఒక ఇంట్రెస్ట్ ఇలాగా ఇగ్నైట్ అవుతుంది. కారణం ఏంటంటే అది రాజధాని ప్రాంతం. ఇంతకుముందు మీరు పనిచేసిన పార్టీ వైసీపీ ఏకఛత్రాధిపత్యంగా వెళ్ళినప్పుడు వైసీపీ ప్రభ అద్భుతంగా వెలిగిపోయి దగదగలాడిన ప్రాంతం. సరే, ఇప్పుడు వైసీపీ అదృశ్యమైంది, ఆ దగదగలు మాయమైపోయినాయి. మీరు కూడా స్వతంత్రుడిగా రంగంలోకి దిగారు. యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్? స్వతంత్రుడిగా రంగంలోకి దిగటం కోసం వైసీపీ నుంచి బయటకు వచ్చారా, ఇమడలేక బయటకు వచ్చారా? ఒక విషయం ఏంటంటే సార్, మొదట మీరు ఇందాక చెప్పారు మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి, లక్ష్మణరావు గారి గురించి చెప్పారు. వాళ్ళిద్దరూ కూడా నాకంటే వయసులో పెద్దవాళ్ళు. ఇవాళ మీరు ఇందాక చెప్పినట్టు ఆయన 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యారు. ఇక రాజా గారి గురించి అయితే మీరు చెప్పినట్టుగా ఎప్పటి నుంచో ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీ ఒక సీనియర్ నాయకుడిగా అంతా బాగా తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడేటువంటిది ఏదైనా సరే వ్యక్తిగతంగా ఎవరిని గురించి కాదు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఏ రకమైనటువంటి రాజకీయాలు ఉన్నాయి, ఇవాళ పెద్దల సభ, హౌస్ ఆఫ్ ఎల్డర్స్ అనేటువంటి చోట ఏ రకంగా ఉంటుంది అనేటువంటి వాటిల మీదట్న, ఇవాళ ప్రజా సమస్యల మీదట్న వాటిల మీద మాట్లాడుతున్నానే తప్ప వాళ్ళని ఆ రకంగా ప్రశ్నించేటువంటి గొంతుగా వాయిస్ నేను వినిపించాలి అనుకుంటున్నాను. అంతేకాకుండా ప్రశ్నించటమే కాదు, దానికి సమస్యకి సమాధానం కూడా నా దగ్గర ఉన్నది, నేను చెబుతాను అని చెప్పనని చెబుతూ మీరు ఒక డౌట్ సార్ నాకు. వాళ్ళు కేఎస్ లక్ష్మణరావు గారు అంటే వ్యక్తిగతంగా కూడా నాకు తెలుసు, ఎందుకంటే వారు మా అధ్యాపకులు, హిందూ కాలేజ్ నేను అక్కడ చదువుకున్నా, మా పొలిటికల్ సైన్స్ అధ్యాపకులు వారు. సో వారితో నాకు ప్రత్యక్ష అనుబంధం ఉంది. ఆయన లేవనెత్తని, అలాగే రాజా కూడా లేవనెత్తలేని అంశాలు మీరేం లేవనెత్తబోతున్నారు? మీరు మొదటి క్వశ్చనే నన్ను చాలా పెద్దది అడిగేశారు. లక్ష్మణరావు గారు లేవనెత్తనటువంటి ప్రశ్నలైనా, రాజా గారు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడినటువంటిది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 4-5 ఇన్స్టాల్మెంట్స్ రెవెన్యూ అంటే లోన్ వేవర్ ఏదైతే రైతులకు చెయ్యాలో దాని మీద వాయిస్ వినిపించనటువంటి రోజున మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోకి రాగానే ఆ రోజున నేను కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్గా, ఆ రోజున మా కిసాన్ సెల్ చైర్మన్గా ఉన్నటువంటి జట్టి గురునాథన్ గారి ద్వారా ఈ 4-5 ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వాలి అని మొట్టమొదటిసారిగా మా జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ రోజున మా ముఖ్యమంత్రి గారు, ఇప్పటికీ మా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మీద వేసినటువంటి కేసు నేను దాని మీద కూడా చెప్తాను సార్. ఒక ఇదేంటంటే మొట్టమొదటిసారిగా నేను హైకోర్టులో నేను వాదించడం జరిగింది. దానికి ఆ రోజున ఉన్నటువంటి జీవో ఆపరేషన్లో ఉంది కాబట్టి 4-5 ఇన్స్టాల్మెంట్స్ లోన్ వేవర్ రైతులకు ఇవ్వాలి అని చెప్పనని ఆర్డర్ పట్టుకొచ్చిస్తే చంద్రబాబు గారు ఒక ఉత్తరం రాశారు. కోర్టు కూడా చెప్పింది ఇవ్వండి అని. సరే, తర్వాత నా జీవోని రద్దు చేశారు. రెండోది, ఇవాళ మనం మాట్లాడుతున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది చాలా మంచిది. ఇవాళ రోజున ఒక 50 మందికో ఏదైతే తెచ్చారో మీరు అది మంచిదే, కానీ దానిలో ఇవాళ అంటే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాలు లేవనెత్తినట్టుగా వాళ్ళ అపాయింట్మెంట్స్ గురించి, వాళ్ళ సూపర్విజన్ గురించి, వాళ్ళ 5,000 రూపాయల గురించి ఇట్లా మొత్తం క్వశ్చన్స్ మీదట్న ఫస్ట్ టైం రాకేష్ రెడ్డి అని చెప్పిన అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న యూత్ కాంగ్రెస్ లీడర్ యొక్క ఇదితో మళ్ళా రెండో కేసు కూడా బహుశా జగన్ గారికి యొక్క ప్రభుత్వాన్ని అడగటం జరిగింది. దానికి వాళ్ళు కొన్ని ఇది చేశారు. ప్రభుత్వం ఏమని చెప్పిందంటే వీటన్నిటికీ మేము ఈ రకమైనటువంటి ఇవి చేస్తామని చెప్పడంతో నా పిల్ డిస్మిస్ అయింది. అదే బహుశా మనకి అదేదో అంటారు కదా, మనకి ఇష్టమైనటువంటి వాళ్ళకి ఏదైనా ఒక పని చేస్తే మనం వ్యతిరేకంగా చేసినా మన మనసు వాళ్ళకి చేస్తుందని ఈ 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాలంటీర్ వ్యవస్థని టచ్ చేయడానికి కూడా అవకాశం లేకుండా ప్రతిపక్షాలకు వెళ్ళింది అంటే కారణం ఆ రోజు నేను తెచ్చినటువంటి ఒక పిల్లి వేసినటువంటి ఇదే. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, ఇంకో చిరంజీవి గారైనా, ఇంకో చంద్రబాబు గారైనా వీళ్ళందరినీ కూడా నేను అత్యద్భుతంగా గౌరవిస్తాను. నా యొక్క టీవీ డిబేట్స్లో మీరు కూడా నాతో చాలాసార్లు చేశారు. నేను ఏ రోజున ఏ నాయకుడిని, ముఖ్యంగా చంద్రబాబు గారు అంట ఆయన్ని, ఎందుకంటే 43 ఏళ్లలో ఇవాళ 75 సంవత్సరాల వయసు వచ్చినటువంటి వ్యక్తి పాలసీలు మనకు నచ్చకపోవచ్చు, నేను పూర్తిగా విభేదించవచ్చు, కానీ ఆయన మనకి
ఇవాళ రోజున దేశం మొత్తం మీద ఇన్ని ఏళ్ల పాటు రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు గారు అయితే ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కొడుకు కూడా కానటువంటి పరిస్థితులలో అంటే మీకు ఉన్నంత వరకు ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి కొడుకు మళ్ళా ముఖ్యమంత్రి కాలే. అంతేకాదు నాకు బాగా నచ్చేది జగన్మోహన్ రెడ్డి గారిది ఆ రోజున కూడా ఏంటంటే తను ఒక పార్టీ నుంచి బయటకు వచ్చేసేసి ఒక పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళి గెలిచి తను కష్టపడి ఆ 16 నెలలు జైల్లో ఏవో అనుభవించి ఆయన వచ్చాడు. కాబట్టి డెఫినెట్గా అటువంటి వాళ్ళని జనరల్గా నా బోటి వాళ్ళని లైక్ చేస్తుంటాం. అది చేయటం ఒకటి. రెండోది, నాకు బ్యాండేజీ బహుశా చాలా మందితో ఉన్నది. బ్యాండేజా బాండేజా? రెండు ఉన్నాయి సార్, ఈ రెండు ఉన్నాయి. అందుకని నేను ఆ రకంగా ముందుకు వెళ్తా ఉన్నా. అందుకనే నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నేను ఎందుకు అనుకున్నానంటే ఇవాళ ఒక రాజకీయ పార్టీలో మీరు వైసీపీ నుంచే కంటెస్ట్ చేయొచ్చు కదా, ఎందుకని అంటే ఇది కంటెస్ట్ చేస్తే వైసీపీకి అంటే మార్కులన్నీ మీకు కూడా అంటుతాయనే ఒక సందేహంతో మీరు బయటకు వచ్చి కంటెస్ట్ చేస్తున్నారా? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మొట్టమొదటిసారిగా, ఇంతకుముందు మీకు తెలుసు ఆయన అధికారంలో ఉన్నప్పుడు పోటీ చేయడం జరిగింది. జనరల్గా అధికార పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాకు గుర్తున్నంత వరకు ఎప్పుడూ కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో చాలా పోటీ చేసినట్టుగా కూడా లేదు. ఎందుకు నేను చెప్పనంటే ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అనేటువంటిది మిగతా వాళ్లకో లేకపోతే ప్రతిపక్షాలకో ఇవ్వటమే జరిగింది, కానీ కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు పోటీ చేయాలి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు గుర్తున్నంత వరకు 2013లో కూడా పోటీ చేయాలి, 2014లో ఎలక్షన్స్ వస్తున్నాయి అని చెప్పాను. అయితే మొన్నసారి పోటీ చేశారు. ఆయన పోటీ చేసిన తర్వాత నేను అప్పుడు కూడా ఒక మాట చెప్పాను. జనరల్గా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎట్లా ఉంటుంది అంటే మొదటి ప్రాధాన్యత ఓటుతోటి గెలవటం ఉండదు. జనరల్గా విధానసభకు జరిగేటువంటి వాటిల్లో ఒక్క ఓటు తేడాతోటి కూడా గెలిచారు అని చెప్పని మనం అనుకుంటుంటాం. కానీ ఇక్కడ అది అట్లా కుదరదు. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 ఓట్లు కనుక పోలైతే 50,000 ఒక్క ఓటు వచ్చిన తర్వాతన లేదా హైయెస్ట్ సింగిల్గా నిలబడినటువంటి దాకా ఈ ప్రాధాన్యత ఓటింగ్ కౌంటింగ్ జరుగుతుంది. కాబట్టి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిలబడినప్పుడు తన అభ్యర్థులకి సెకండ్ ఓటు వేసేయాలి అనేటువంటి దాని పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రోజున ఉన్నటువంటి కూటమిలు కానీ ఎవరిని కూడా ఈ యొక్క పార్టీ తరఫున జగన్ గారు ఆ రోజున పోయి నాకు సెకండ్ ఓటు వేయమని అడగల, అభ్యర్థులు కూడా అడిగేటువంటి అవకాశం లేకపోవటం నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఒక మాట అంటున్నారు గౌతమ్ రెడ్డి గారిని అనౌన్స్ చేసిన తర్వాత ఎందుకని వెనక్కి తగ్గారు అంటే మీరు అదే పెట్టిన తర్వాత నేను చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే గౌతమ్ రెడ్డి గారిని అనౌన్స్ చేసిన తర్వాత ఏమైందంటే సోషల్ మీడియా వాళ్ళ మీద చేస్తున్నటువంటి ఈ యొక్క ఇబ్బందులు అవన్నీ చూసిన తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నుంచి ఆయన పార్టీని వద్దు అని చెప్పుకోవటం జరిగింది. నెక్స్ట్ నాకు వచ్చేసరికల్లా మీరు ఒక మాట అడుగుతున్నారు, జగన్ గారే కాదు ప్రజారాజ్యంలో పనిచేశా, బీజేపీలో పనిచేశా, తర్వాత కాంగ్రెస్ పార్టీలో పార్టీలోనే పనిచేయాలి, కమ్యూనిస్ట్ పార్టీలోనే బహుజన సమాజ్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, మూడు కూడా నేను పనిచేసా. ఎక్కడా కూడా నా మరకలు వాళ్ళకి కానీ వాళ్ళ మరకలు నాకు కానీ అంటుకోవాలా. ఎందుకనంటే నేను అందరితోటి చాలా మంచిగా ఉన్నా, అందరూ నాతోటి చాలా బాగా పనిచేసేటట్టుగా అవకాశాలు ఇచ్చారు. ముఖ్యంగా జగన్ గారి పార్టీలో అయితే నాకు మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ మా పిరెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు. నాకు ఎక్కడా ఇబ్బందులు ఎక్కడా జరగలేదు. కాకపోతే నేను స్వతంత్రంగా పోటీ చేయాలనేది 2013లో కూడా నేను స్వతంత్రంగానే పోటీ చేశాను. ఎస్, అప్పుడు కూడా నేను ఇండిపెండెంట్గానే పోటీ చేశాను. ఎందుకు చేయాలి అని చెప్పంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కనుక చూస్తే శాసన మండలి అనేటువంటిది ఎల్డర్స్ హౌస్ అయినప్పటికీ కూడా ఇవాళ ప్రజా సమస్యల మీద ఎత్తేటువంటి పరిస్థితి అక్కడ కనిపించట్లా. మీరు ఇందాక ఫస్ట్లోనే నేను చెప్పినట్టు నిజంగా జగన్ గారి యొక్క ప్రభుత్వం మీద ఆ 2 కేసులు నేను వేస్తేనే కానీ మీరు ఇందాక అడిగినట్టు మా పెద్దలు ఎవరు మాట్లాడలా. అయితే ఒకటి, ఆలపాటి రాజా గారికి ఒక ఇది ఉంటుంది లివరేజ్, ఎందుకంటే ఆయన పార్టీ ఏం చెప్తే అదే చేయాలి. ఒక పార్టీ అభ్యర్థిగా నిలబడ్డారు, ఇది చేయాలి. కానీ మన గురువు ట్రిక్కీగా ఉంది కొంచెం, దీని మీద నాకు చాలా సందేహాలు ఉన్నాయి. ఆలపాటి రాజా గారు కూటమి అభ్యర్థా తెలుగుదేశం పార్టీ అభ్యర్థా ఒకటి. రెండోది మా అధ్యాపకులు మా లెక్చరర్ కేఎస్ లక్ష్మణరావు గారు పీడీఎఫ్ అభ్యర్థా మార్క్సిస్ట్ పార్టీ అభ్యర్థా. మూడోది జనసేన బీజేపీ స్టాండ్ ఏంటి, ఒకవేళ ఆయన ఇండిపెండెంట్గా ఏది తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాజా గారు దిగితే జనసేన బీజేపీ ఇంతవరకే మాట్లాడలా. ఈయనేమో మరి కమ్యూనిస్టులు ఎంతమంది ఉన్నారో ఏంటో తెలియదు, అంటే వాళ్ళకి సంఖ్యాబలం ఓటింగ్ దగ్గరికి వచ్చేప్పటికి కనిపిస్తుంది. జనరల్గా ఉపాధ్యాయ ఎన్నికలు అవి కూడా చూసాం కదా ఇంతకుముందు, గ్రాడ్యుయేట్స్ వాటిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 పార్టీల స్టాండ్ ఏంటో అర్థం కావట్లేదు, ఎవరు దీని మీద మాట్లాడట్లా. అంటే ఏమైనా ముహూర్తాలు పెట్టుకున్నారా, ఇప్పుడు ఈ ధనుర్మాసంలో మాట్లాడకూడదు సంక్రాంతి తర్వాత మాట్లాడదామని? అంటే ఇక్కడ ఒకటండి, ఆలపాటి రాజా గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళే అనౌన్స్ చేసినట్టుగా నాకు అనిపించింది. మనం చూస్తున్నది కూడా అదే వచ్చింది. ఎక్కడా కూడా కూటమి అభ్యర్థి అంటే జనరల్గా మరి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. మాట్లాడకుండా ఉండరు, ఎన్నికల దగ్గరికి వచ్చినా కూడా మాట్లాడేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. నెక్స్ట్ పీడీఎఫ్ అనేటువంటిది ఏంటంటే, నాకు సబ్జెక్టు కరెక్షన్,
ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని ఎవరైతే గెలిచారో ఇండిపెండెంట్గా అట్లా గెలిచినటువంటి వాళ్ళతోటి ఏర్పడినటువంటి ఒక ఫ్రంట్. సరే, మన గురువు గారు, నాకు కూడా ఆయన చాలా పెద్దవాడు. నేను టీజేపీఎస్ కాలేజీలో చదువుకున్నాను, కానీ లక్ష్మణరావు గారి దగ్గర ఎప్పుడు గుంటూరు ప్రాంతంలో మాస్టర్ క్లాస్ అటెండెంట్ కాని వాళ్ళు ఎవరు ఉండరు. అంటే హిందూ కాలేజీ, నేను టీజేపీఎస్ కాలేజీ కాబట్టి ఆయన క్లాసులకు అటెండ్ కాకపోయినా మనం ఆయన్ని గౌరవించాల్సినటువంటి నిజంగా ఒక మంచి అధ్యాపకులు ఆయన బహుశా మరి కమ్యూనిస్టు సిద్ధాంత భావాలతో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన మరి ముందుకు వస్తున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ నా వరకు వచ్చేసరికల్లా మీరు ఇందాక అడిగినట్టుగా ఇవాళ ఒక ఇంటలెక్చువల్ మేధావులకు కావాల్సినటువంటిది ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటిది శాసనమండలిలో కనుక లేకపోతే ఇబ్బంది అవుతుంది. నెంబర్ 1. ఇవాళ విధానసభ కనుక, అసెంబ్లీ కనుక మీరు చూస్తున్నట్లయితే ఇవాళ జరుగుతున్నది ఏంటి? ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ 2014 నుంచి 2024 వరకు కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇవ్వటంతో ప్రతిపక్షంలో అంటే ఇప్పుడు చంద్రబాబు గారికి ఆ రోజు 23, ఇవాళ జగన్ గారికి 11. ఏ రకంగా విధానసభ జరుగుతుందో మనం చూస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ ఎవరైనా సరే రాజకీయ పార్టీలో కనుకుంటే వాళ్ళు ఏం మాట్లాడతారు, అక్కడ ఉన్న వాళ్ళు తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటంటో దాని మీద ప్రజల్ని కన్విన్స్ చేసుకుంటూ వెళ్లాల్సిందే తప్ప వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా దానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి అవకాశం లేదు. నెంబర్ 2. నెంబర్ 3, శాసనమండలిలో ఇవాళ రేపు పొద్దున్న ప్రజలు గనక నన్ను కనుక గెలిపించినట్లయితే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి నష్టం ఏం లేదు, లాభం ఏం లేదు, ఎవరి యొక్క స్టేచరు తగ్గేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి స్టేచర్ ఉన్నటువంటి వాళ్ళే, ఒక్కసారి 2 సార్లు ఓడిపోయి గెలిచినటువంటి వాళ్ళే. కాబట్టి గెలుపు ఓటములు అనేటువంటిది ప్రజల యొక్క ఇది కాబట్టి దాని గురించి కూడా లేదు. కానీ ప్రజా సమస్యల మీద మాత్రం ఈ యొక్క 2014 నుంచి 24 వరకు శాసన మండలిలో ఎవరూ మాట్లాడలేదు. ఇవాళ నేను కొన్ని ఇవి చెప్తాను వాసుదేవ్ గారు. మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ పరం చేస్తున్నారు, పోర్ట్స్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇవాళ అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఉద్యోగాల గురించి మాట్లాడటం లేదు. ఆ తర్వాత ఇవాళ వచ్చే నిరుద్యోగం గురించి మాట్లాడటం లేదు. వీటి గురించి ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లటంగా జరగట్లేదు. నేను ప్రశ్నించమని కూడా ఒక నిమిషం, ఆ ఫోటో చూస్తున్నారు కదా మీరు అప్పుడు ప్రజారాజ్యంలో అన్నయ్య గారు ఆహ్వానిస్తే తమ్ముడు గారికి కండువా కప్పారు కదా. సో అన్నయ్య గారు ఆహ్వానించలేదండి, అన్నయ్య గారి పార్టీలో చేరాను. అన్నయ్య గారి పార్టీలో చేరాను, కండువా కప్పింది మాత్రం పవన్ కళ్యాణ్ గారి. అందుకే నేను చెప్తున్నా కదా, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాతో ఒక 2 minutes మాట్లాడినప్పుడు నాకు చాలా ఇదేసింది. చాలా అంటే చిరంజీవి గారితో చాలాసార్లు మాట్లాడాను, కానీ పవన్ కళ్యాణ్ గారితో మాత్రం మాట్లాడినప్పుడు ఆయనలో లోపలైతే ఒక తపన నాకు కనిపించింది. అదే ఇవాళ రోజున కూడా నేను చూస్తున్నా. ఆ తపనలో ఆయనకి ఎంతసేపటికి కూడా సామాజికంగా సమాజం మీద మాట్లాడాలి, లేకపోతే ఏదో చేయాలి అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. అందువలన నాకు తెలిసినంత వరకు మీరు ఆ ఫోటో ఇప్పుడు మీకు ఎట్లా వచ్చిందో నాకైతే తెలియదు, కానీ చాలా బాగానే చూపించారు, అది కరెక్టే. నేను ప్రజారాజ్యంలో చేరితే కండువా కప్పాల్సింది చిరంజీవి గారు అయితే కండువా కప్పింది పవన్ కళ్యాణ్ గారు. అది మాత్రం. సో అన్నదమ్ములు ఇద్దరితో మీకు అనుబంధం ఉంది, మీకు ఎవరితో లేదు సార్? ఇంకా చెప్పండి. ఒక మాయావతి గారితో లేదనుకుంటా. చంద్రబాబు గారితో కూడా అనుబంధం ఉంది. నేను మొన్ననే ఒక టీవీ ఛానల్లో చెప్పా, నేను ఎక్కడికో ఇతర రాష్ట్రం వెళ్తే ఆయన పేరు చెప్పి ఆ రైల్వే స్టేషన్లో నాకు టికెట్ దొరికింది, ఎక్కాను, ఆ చలిడు అని చెప్పానని కూడా చెప్పాను. కాబట్టి నేను ఒక విషయం చెప్తాను, నాకు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఎవరితోటి కూడా నాకు ఎటువంటి శత్రుత్వం కానీ అపోనెంట్ కానీ లేదు. వ్యక్తిగతంగా లేదు, వ్యక్తిగతంగా నాకు లేదు. ఏదన్నా ఉంటే రాజకీయంగా పాలసీల పరంగా. కమింగ్ టు ద పాయింట్, నేను అనేది ఈరోజు టెక్నికల్గా ఇంకా ఆయన అనౌన్స్ చేసి కూడా చాలా నాళ్ళు అయింది, రాజా గారిని, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని, టీడీపీ అని. జనసేన, బీజేపీ ఇంతవరకు వాళ్ళ స్టాండ్ ఏంటో చెప్పట్లే. ప్రత్యేకించి రాజధాని ప్రాంతం కాబట్టి నాకు ఇంత ఆసక్తి, ఎవరికైనా చూసేవాళ్ళకైనా. మిగిలిన వాటి మీద లేదని కాదు, కానీ దీని మీద మోర్ ఫోకస్ ఉంటుంది. ఏంటి అంటే ఆ కూటమిలో ఉన్న ఆ 2 పార్టీల నుంచి మీకు ఏమైనా హిడెన్ సపోర్ట్ వస్తుందా? అంటే ఇక్కడ 2 విషయాలు, మీరు చాలా మంచి ప్రశ్న ఇది అసలు. ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2వ ప్రాధాన్యత ఓటు చాలా అవసరం. ఈ 2వ ప్రాధాన్యత ఓటు ఇవాళ రోజున నాకు తెలిసినంత వరకు, నాకు ఉన్నంత వరకు ఇవాళ తెలుగుదేశం పార్టీ మన లక్ష్మణరావు గారికి వేసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకు నేను చెప్పంటే